సార్ మిథున రాశి వారికి Yeah. ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి కనుక చూసుకుంటే ఒక షార్ట్ జర్నీ లేకపోతే ఒక ప్రదేశానికి మారుదామని అనుకొని అది మళ్ళీ కొంచెం వేరే రకంగా తిప్పుకోవడం కావచ్చు, వేరే రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతాయి. పాయింట్ నెంబర్ 1. అండ్ అట్లాగే గవర్నమెంట్ సెక్టార్స్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, స్త్రీలు పరిచయం ఇట్లాంటివి జరుగుతాయి వీళ్ళకి. వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? ధనయోగం ఆల్మోస్ట్ ఏదైనా ఒక ల్యాండ్ మూలంగా, మీడియేటింగ్ చేయడం మూలంగా, లేకపోతే డబ్బులు వస్తాయి, ఆ ల్యాండ్ మూలంగా డబ్బులు వస్తాయి అనుకుంటూ కొంత ఆగడం. ఎందుకంటే ఇక్కడ మీకు మిథునానికి 4లో కేతు ఉన్నాడు, స్ట్రకింగ్ అండ్ స్టాపింగ్ ప్లానెట్. దాని ద్వారా ఏదైనా ఒక కారణం చేత కొంత ఆగడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. దాని ద్వారానే ధనయోగం కూడా చూపిస్తుంది. ఈ రాశి వారు ఎవరి ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇబ్బందులు అనేవి కనుక తీసుకుంటేనమ్మా, ఒకటి ఇక్కడ ఈ ఏదైనా ఒక ల్యాండ్ కొనడం ద్వారా, లేదా మదర్ యొక్క రిలేషన్స్ ద్వారా, అండ్ కొన్ని చూడండి మనకు ఒక్కొక్కసారి తండ్రికి సంబంధించినటువంటి తాతగారు, అంటే తాతగారి ద్వారా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే, లేదా తాతగారు ఆస్తి ఏదో ఉంది, అది ఎప్పటి నుంచో ఆ ప్లేస్కి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్తే అక్కడంతా ప్రదేశం మారిపోయిందని. ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో అష్టమంలోకి వెళ్తున్నాడు. 8th హౌస్ సిగ్నిఫైస్ తాతగారి యొక్క ఆస్తి. అటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారు. లేదా ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చ్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరికి ఇల్లు తీసుకునే విషయం కానివ్వండి, లేకపోతే వీళ్ళ ప్లానటరీ పొజిషన్ ప్రకారం ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచి? సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రం ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్ ఈజ్ వెరీ గుడ్, ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. గృహాలు, వాహనాలు ఆర్ సంథింగ్, తోటలు, పొలాలు ఇలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకొని తీసుకోవాలి. ఓకే. కొంతవరకు మీకు గురువు దృష్టి ఉంది 4th హౌస్ మీద, బట్ ఏదైనా కానీ కొంచెం డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం తొందరపడి ఎక్కువ రేట్ పెడుతున్నామా, ఎందుకంటే 4th హౌస్ కేతువు కదా, ఇవి మనకు తెలియకుండానే ఒక మాయలో పడి తీసుకుంటాడు మనిషి. ఇవి చూసుకోవాలి. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో అంటే అమ్మ, ఒకటి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా సరే ఇప్పుడుండే పొజిషన్స్లో వీళ్ళు సంతానం పొందడానికి పొజిషన్ 25th వరకు చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క ఆగస్ట్ 25th వరకు కంప్లీట్ ప్లానటరీ పొజిషన్ ఈజ్ గుడ్, దానిలో డౌట్ ఏం లేదు. బట్ 25th తర్వాత ఒక 20-25 డేస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 5th లార్డ్ చిల్డ్రన్కి కారకుడు, 12వ అధిపతి పంచమాధిపతి వెళ్ళి నీచబడి కేతువుతో కలుస్తున్నాడు. అందుకని ఏంటి, ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్ కొంచెం జాగ్రత్త తీసుకోవడం. వాళ్ళకి ఒక్కోసారి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కూడా వాళ్ళకి మిస్క్యారేజ్ ఇట్లాంటి అవుతుంటాయి, చూస్తుంటాం కదా, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. వీరు అప్పులు ఇచ్చే విషయంలో కానివ్వండి, తీసుకునే విషయంలో కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఒకటమ్మా, ఇక్కడ అప్పు లభించడం అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే రెండు గ్రహాలు 6వ స్థానాన్ని చూస్తున్నాయి. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే లోన్స్ లభించడానికి వెరీ గుడ్. అందులో ముఖ్యంగా పర్సనల్ లోన్స్, లేకపోతే జాబ్ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆ కంపెనీ వాళ్ళని ఏదైనా అడిగితే రావడం, ఇటువంటివి ఉన్నాయి. అయితే ఇచ్చే విషయంలో మీరు అడిగారు కాబట్టి పర్టికులర్గా పార్ట్నర్షిప్స్లో కొన్ని మనం చేస్తూ ఉంటాం. ఎవరితో పార్ట్నర్షిప్లో బిజినెస్ పార్ట్నర్కి అప్పునిచ్చే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అప్పే రేపొద్దున వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వీరికి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయా సరే? వివాహాది శుభకార్యాలు కలిసి రావడం అంటే ఒకటేనమ్మా, 7వ అధిపతి వివాహ సంబంధించిన విషయాన్ని చూస్తాం. ఇప్పుడు ఎప్పుడు కలిసి వస్తుంది, ఎప్పుడు కలిసి రాదు అనేటువంటిది పర్సనల్ చార్ట్ చెప్తుంది. అయితే ఇప్పుడు అసలు ప్లానటరీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి వివాహ సంబంధించిన విషయంలో చూసుకుంటే, ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునే ప్రయత్నం కొంతవరకు యోగిస్తుంది. అయితే ఇది ఎప్పటి వరకు, 25th లోపలే. ఎందుకంటే వివాహ కారకుడు, ఇష్టానికి కారకుడు, ప్రేమకు కారకుడు అయినటువంటి పంచమాధిపతి 25th కేతువుతో కలుస్తున్నాడు, డెబిలిటేషన్ అయ్యి. అందుకని వీళ్ళు ఏం మాట్లాడుకున్నా 25th లోపలే మాట్లాడుకుంటే మంచిది. ఆ విషయంలో కూడా కొంత స్ట్రెస్, గొడవలు కూడా అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ కుజుడితో కలిసినాడు సప్తమాధిపతి, దాని తర్వాత సెట్ అవుతుంది. సో ఈ గొడవలు జరగకుండా ఉండాలంటే కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, అమ్మవారిని కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అలా ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి రంగం కనుక తీసుకుంటే విదేశీ ధనయోగం, విదేశాల్లో వ్యాపారాలు, విదేశాల్లో వృత్తి సాగించడానికి అనుకూలంగా ఉంది. ఓకే.
ఇక వ్యాపారం కనుక తీసుకున్నట్లయితే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాల్సిన టైం నడుస్తుంది ప్రజెంట్ వీరికి. ఓకే, మిథున రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు సార్? అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అని చేసుకోవాలి. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు, పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earned crores of rupees. అంతకుముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడు ఉంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరేది చేసుకుంటా అని. ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 hourలో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది.
లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఓకే. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.